ఎన్నికల ప్రదర్శనలో భాగంగా నేను అర్పన్పల్లి గ్రామంలో ఉన్న మాదిగ బిడ్డలకు వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్సీ వర్గీకరణ అయితే మన పిల్లలు బాగుపడతారు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, విద్యారంగాలలో ముందంజలో ఉంటారు. ఎందుకు అంటే మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాం అంటే జనాభా తమాషా ప్రకారం చేయండి. బీసీలలో వర్గీకరణ ఉన్నది. గౌడ్స్కు గౌడ సంఘం నుంచి ఇచ్చిళ్ళు, యాదవుల కులాల నుంచి ఇచ్చిళ్ళు, అదేవిధంగా మంగళోళ్ళకు సాకులకు ఇలా చెప్పుకుంటూ పోతే ఏబిసిడి వర్గీకరణ బీసీలలో ఉన్నది. మరి ఎస్సీలలో కూడా ఇస్తే ఎస్సీలలో ఉండబడిన 59 కులాలకు కూడా విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఉన్నంజలో ఉంటామని మనం గత 30 సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీల పైన ఉద్యమం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో కోర్టులో తీర్పు ఇచ్చి జీవో తయారు చేసి ఆయా రాష్ట్రాలకు ఇంప్లిమెంటేషన్ చేయండి, అమలుపరచండి అని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ లేదు. కాబట్టి మనం ఒక్కసారి ప్రతి ఇల్లు గడప గడప కూడా అందరూ కంకణబద్దులై తమరి వంతుగా ఈరోజు మన పిల్లలు బాగుపడితే మనకే సంతోషం, మన కుటుంబం బాగుపడితే మనకే సంతోషం. కాబట్టి ఆ దిశగా అందరూ ఆలోచించి మరి ఫిబ్రవరి 7వ తారీఖు అధిక సంఖ్యలో హైదరాబాద్ను ముట్టడి చేస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచి మరి వర్గీకరణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులంతా కూడా 7వ తారీఖు విజయవంతం చేయాలి. అదేవిధంగా మరి ఆ 7వ తారీఖు విజయవంతం చేయడం కోసం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఈ నెల 17వ తారీఖు మహబూబాద్ వస్తున్నారు. కాబట్టి మహబూబాద్ను కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి